హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు యూట్యూబ్ ఛానల్. ఈరోజు కథ పిచ్చుక గుణం. ఒకానొకప్పుడు ఒక ఊరిలో ఒక అమాయకపు పిచ్చుక ఉండేది. మనసులో ఏ కల్మషం లేని ఆ పిచ్చుకకు ఒకరోజు ఒక కాకుల గుంపుతో పరిచయం అయ్యింది. ఆ కాకులతో పిచ్చుకకి స్నేహమయ్యింది. పిచ్చుకకి అందరూ చెప్పారు ఆ కాకులతో స్నేహం చేయవద్దు, అవి మంచివి కావు అని. కానీ ఆ పిచ్చుక మాట వినలేదు. ఒకరోజు కాకుల గుంపు ఎటో వెళ్తూ పిచ్చుకని కూడా తోడు రమ్మన్నాయి. అమాయకపు పిచ్చుక ఎక్కడికి, ఎందుకు అని అడగకుండా ఆ కాకులతో గుడ్డిగా నమ్మి వాటితో వెళ్ళిపోయింది. కాకులు ఒక పొలానికి వెళ్ళి అక్కడ మొక్కలన్నింటికీ ధ్వంసం చేయసాగాయి. పిచ్చుక నిస్సహాయంగా ఏమి చేయాలో తెలియక అటూ ఇటూ గెంతుతూ ఉంది. ఇంతలో ఆ పొలంలో రైతులు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక పెద్ద కర్రతో ఆ కాకులను కొట్టటం మొదలుపెట్టాయి. కాకుల గుంపు ఇది అలవాటే, అవి తుర్రున ఎగిరిపోయాయి. పిచ్చుక రైతులకు దొరికిపోయింది. బాబోయ్ బాబోయ్, నా తప్పేమీ లేదు, నేను అమాయకురాలిని, నేనేమీ చేయలేదు, నన్ను వదిలేయండి అని పిచ్చుక ప్రాధేయపడింది. కానీ పంట నాశనమైన తర్వాత రైతులకు కోపం వచ్చింది. పిచ్చుక మాట నమ్మలేదు కదా, దానివైపు అసహ్యంగా చూసి మరో 2 దెబ్బలు వేశారు. నీతి: ఇతరులు మన మిత్రులను చూసి మన గుణం ఏమిటో నిర్ధారించుకుంటారు. అందుకే మనం మంచిగా ఉన్న మన స్నేహితులు చెడ్డవారైతే మనం కూడా చెడ్డవాళ్ళమే అని అనుకుంటారు. ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ చేయండి.